పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఇప్పుడు పూజా హెగ్డే పేరు టాలీవుడ్ కంటే కోలీవుడ్లోనే ఎక్కువగా వినిపిస్తోంది. అలా ఎందుకు అంటే ఇక్కడ ఆఫర్స్ లేవని ఈ మధ్య వరుసగా స్టోరీస్ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మొత్తానికి బుట్టబొమ్మ ఒక తెలుగు సినిమా కమిట్ అయింది అనేది టాలీవుడ్ చెప్తోంది. పైగా కంబ్యాక్ కోసం మోస్ట్ లక్కీ హీరోను సెలెక్ట్ చేసుకుందట. చూసారుగా, కోలీవుడ్ లో పూజా హెగ్డే స్పీడ్ చేస్తే స్టార్స్ తో మూవీస్ చేస్తోంది. లేదా ఇలా స్టార్స్ అందరూ కలిసి నటించిన కూలీ లాంటి క్రేజీ మల్టీ స్టారర్లో స్పెషల్ సాంగ్ చేస్తోంది. మొత్తంగా ప్రస్తుతం కోలీవుడ్ ను రూల్ చేస్తోంది పూజ. కోలీవుడ్ లో కూలీతో పాటు ఇంకా చాలా చిత్రాలు చేస్తోంది. అందులో విజయ్ లాస్ట్ ఫిల్మ్ జననాయగన్ కూడా ఉంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టాలీవుడ్ గురించి ఆలోచిస్తోంది పూజా హెగ్డే. పేరుకి మలయాళ హీరో అయినా తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. ఒకటి కాదు, రెండు కాదు, టాలీవుడ్ లో ఏకంగా 4 కొత్త చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో ఒక సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఖరారైందట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట.